గతిం జిగీషితః పాదౌ రురుహాతే అభికామికాం పద్భ్యాం యజ్ఞః స్వయం హవ్యం కర్మభిః క్రియతే నృభిః. చలనాన్ని నియమించాలి అనే భగవంతుడి కోరిక కారణంగా పాదాలు వ్యక్తమవుతాయి. పాదాల నుంచి విష్ణువు అనే పేరు గల అధిష్టాన దేవత ఉద్భవించాడు. స్వయంగా అతడు ఈ కర్మను వీక్షించటం వలన నానా విధాల మనుషులు తమ విధియుక్తమైన యజ్ఞాలలో నియుక్తులై ఉంటారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి విద్యుక్త ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని నిర్వహించడానికి అటు ఇటు తిరగాలి. ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళడానికి లేదా తిరగటానికి కాళ్ళు కావాలి. నిన్నటి శ్లోకంలో మనము చేతులు, వాటికి నియామకుడైన ఇంద్రుడు, అధిష్టాతలుగా వృక్షాలను గురించి మాట్లాడుకున్నాం. ఈ శ్లోకంలో స్వయంగా విష్ణువే యూనివర్సల్ బాడీ యొక్క పాదాలను నియంత్రించే దేవతగా వ్యక్తమయ్యాడు అని తెలుసుకుంటున్నాం. ఇప్పటి నాగరికత, జీవన విధానము ఎంత వేగంగా ఎంత ఫాస్ట్గా ఉందంటే, ముఖ్యంగా నగరాల్లో ఎక్కడ చూసినా జన స్రవంతి అంటారు. సముద్రం లాగానే మనుషులు అటు ఇటు పరిగెడుతుంటారు. ఆటోలు, కార్లు, బైకులు, బస్సులు, ఇంకా ఎంతోమంది పాదచారులు. అందరూ బిజీనే. అందరూ వాళ్ళ పనుల కోసం తీరిక లేకుండా ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్తూ ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. పనిలేని పనులు కొందరు, పనికి రాని పనులు కొందరు, పని కోసం పనులు. మొత్తానికి ఎవరికి తీరిక లేదు. కొంతమంది పని చేయకపోతే తప్పదు కనుక, అంటే డబ్బు కావాలి కదా, దానికోసం పని చేస్తుంటారు. కొంతమందికి పని చేయకపోతే తోచదు. పని చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నట్లుగా. ఇంకా కొంతమంది వాడికి జీనియస్ రా, వాడికి తెలియని పని లేదు, అన్ని పనుల్లో యాక్టివ్గా ఉంటాడు, అందరికీ తల్లో నాలుగులో పనిచేస్తుంటాడు. అంటే ఈ ధోరణిలో పనులను ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అటువంటి స్వభావం ఉన్నవాళ్ళు వాళ్ళని తాడుతూ కట్టేసినా కూడా ఒక చోటు ఉండలేరు. వాళ్ళు పని చేయడమే వాళ్ళ పరమానందం. అయితే ఏదో ఒక పనిని, అంటే ఏదో ఒక కర్మని లేదా ఏదో ఒక కార్యాన్ని చేయకుండా ఎవరు ఉండలేరు. తప్పనిసరిగా అందరూ పని చేయాలి. కేవలం ఎంజాయ్మెంట్ కోసం కాదు. అంటే పని చేయటం ఆనందం కాదు, కష్టపడి పని చేసి దాని ఫలితాన్ని ఎంజాయ్ చేయటం, అది ఆనందం. సాఫ్ట్వేర్ కంపెనీస్ చూడండి, ఆ రాత్రింబవళ్ళు పని ఉంటుంది, కావాలంటే షిఫ్ట్లు ఉంటాయి, ఏసీ రూముల్లో పనులు, లక్షల్లో సంపాదన. కొందరికి సంపాదించిన డబ్బు చూసుకోవడంలో, దాచుకోవడంలో ఆనందం. వీడి సంఖ్య తక్కువే. చాలామందికి సంపాదించిన డబ్బుతో సుఖాలు అనుభవించడంలో ఎక్కువ ఆనందం. ప్రపంచంలో అందరూ ఇలా సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం పనులు చేస్తుంటారు, లేదా ఆల్రెడీ సెన్స్ గ్రాటిఫికేషన్ అనుభవిస్తూ ఉంటారు. కానీ ప్రభుపాద దీన్ని ఉగ్రకర్మ నాగరికత అంటారు. వైదిక నాగరికత దీనికి భిన్నంగా ఉంటుంది. నేను చేస్తున్న పని కేవలం నాకు ఉపయోగపడడానికి లేదా నేను పొందడానికి కాదు. అంటే ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే ఏ చేసినా నేనే, చీని నా పొట్టకి శ్రీరామ రక్ష అంటారు. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ భగవంతుడి దయతో మనకు అనుగ్రహించింది. వాటితో పనిచేసినప్పుడు మొదట ఆ కర్మల ఫలాన్ని భగవంతుడికి అర్పించడం, అది ఎంత సబబుగా ఉంది కదా. శ్రమ మనదైనప్పటికీ శ్రమించడానికి అవసరమైన ఇంద్రియాలను ఇచ్చాడు భగవంతుడు. మొదట ఆయనకి కృతజ్ఞతతో సమర్పించి ఆ ప్రసాదాన్ని మనం తీసుకోవాలి. నిజానికి ప్రసాదంలో ఉన్న రుచి, ఆనందము నేరుగా తీసుకోవటంలో ఉండదు. కానీ బహిరంగ శక్తి చేత మోహితులైన కారణంగా దేవాది దేవుడైన విష్ణువుని అందరూ మర్చిపోయారు. యజ్ఞము, యజ్ఞ ఫలము, యజ్ఞభోక్త అన్నీ విష్ణువే. ఆయన ప్రీతి కోసం తప్పనిసరిగా యజ్ఞం జరగాలి. ప్రతి జీవికి ఆహారం తప్పనిసరి కదా. ఆ ఆహారం కోసం కూడా యజ్ఞాచరణ తప్పనిసరి. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. ఆహారధాన్యాల ఉత్పత్తి వర్షం వలన కలుగుతుంది. వర్షాలు యజ్ఞాచరణ వలన వస్తాయి. యజ్ఞము విద్యుక్త ధర్మాచరణ వలన జరుగుతుంది. భౌతిక కార్యాలు నిర్వహించడం కోసం కృష్ణుడి తరఫున ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు ఇలా ఉపదేవతలు నియోగించబడ్డారు. వాళ్ళ తృప్తిపరచడం కోసం వేదాలు యజ్ఞాలను నిర్దేశించాయి. అయితే విష్ణువు లేదా కృష్ణుడు అందరికీ మూలాధారం కనుక
దేన్నైనా ఆయనకు సమర్పించినప్పుడు ఆటోమేటిక్గా అందరికీ కూడా అందరినీ సంతృప్తిపరిచినట్లుగా అవుతుంది. మరి ఇప్పుడు యజ్ఞాచరణ ఎక్కడ జరుగుతుంది? ఎవరు యజ్ఞాలు చేయటం లేదు, అయినప్పటికీ వర్షాలు వస్తూనే ఉన్నాయి, పంటలు పండుతూనే ఉన్నాయి కదా, ఇది ఎలా జరుగుతుంది మరి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి డౌట్స్ ఉంటాయి. జనరల్గా అందరికీ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఉంటాయి. వాటిని విద్యుక్త ధర్మాలు అంటారు, లేదా నియమిత ధర్మాలు అంటారు. సమాజం ముందుకు సాగడానికి వర్ణాశ్రమ పద్ధతిని ఎస్టాబ్లిష్ చేశారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణాలు అవి సాంఘిక జీవనానికి ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, ఈ 4 ఆశ్రమాలు ఆధ్యాత్మిక జీవనానికి తోడ్పడతాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎక్కడున్నా సరే వీటిలో ఏదో ఒక కేటగిరీకి చెంది ఉంటారు. వీటిని ఖచ్చితంగా అనుసరిస్తూ ఆధ్యాత్మిక పురోగతికి ప్రయత్నం చేయాలి. కానీ ప్రస్తుతపు డిగ్రేడెడ్ కలియుగంలో ఎవరూ వాళ్ళ వర్ణాశ్రమాలకు సంబంధించిన ధర్మాన్ని ఫాలో చేయటం లేదు. శూద్రులు క్షత్రియులాగా పరిపాలన చేస్తున్నారు, బ్రాహ్మణులు శూద్రులాగా డబ్బు కోసం పనులు చేస్తున్నారు, వైశ్యులు గోరక్షణ వ్యవసాయం మానేసి ఇతర మార్గాల్లోకి వెళ్తున్నారు. అదేవిధంగా ఆశ్రమాలు కూడా కలగాపులగమైపోయి జీవన విధానం అస్తవ్యస్తంగా తయారైంది. ఇటువంటి కలియుగంలో ఉన్న ఒకే ఒక్క ఆశ సంకీర్తన, భగవంతుడి దివ్యమైన నామజపం. ఇతర యుగాల్లో అనేక ధర్మాచరణల ద్వారా పొందిన అదే ఫలితాన్ని కేవలం హరికీర్తన ద్వారా ఇప్పుడు పొందవచ్చు. అలౌకికమైన నామరూపంతో స్వయంగా కృష్ణుడు అవతరించడం జరిగింది. ఇటువంటి సులభమైన మార్గాన్ని చైత్ర మహాప్రభువు ప్రపంచానికి ఎంతో దయతో అనుగ్రహించారు. ఆయన ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఎన్నో సందేశాలను, బోధనలు చేశారు. కానీ ఫైనల్గా అందరికీ వర్తించేలాంటి ఆ ఉపదేశాన్ని శిక్షాష్టకంగా ఉపదేశించారు. ఆధ్యాత్మిక జీవిత గమనంలో సాధక స్థితి నుంచి జీవిత చర్మగమ్యమైన కృష్ణ ప్రేమను పొందడం వరకు ఈ 8 శ్లోకాల్లో ఆయన వివరించడం జరిగింది. ఆధ్యాత్మిక ప్రయాణంలో పవిత్రత అత్యంత ప్రధానమైంది. మనసులో ఉన్న మాలిన్యాలను కడిగివేయడం, జన్మజన్మలుగా పేరుకుపోయిన ఈ కల్మషం ఎలా ప్రక్షాళన అవుతుంది? ఆయన చెప్తున్నారు, చేతో దర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపకం శ్రేయ కైరవ చంద్రికాహితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుధివర్ధనం ప్రియవద్ పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఆధ్యాత్మిక జీవితానికి ఇది మొట్టమొదటి మెట్టు. దేవతలను పూజించడం మానవుడి విధి, ఎందుకంటే వాళ్ళపైన ఆధారపడి జీవిస్తున్నారు. కానీ వాళ్ళని కూడా నియంత్రిస్తున్న దేవోత్తమ పరమపురుషుడిని సేవించటము పరమ ఉత్తమమైంది. ఎవరో ఒక దేవతను లేదా దేవుణ్ణి సేవించడం కంటే కృష్ణుని సేవించాలి. ఆయనకు అనేకమైన నామాలు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా, ఏ పేరును తలిచినా అన్ని నామాలు ఒకే విధంగా సర్వశక్తివంతాలుగా ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే ఆ నామజపంలోని మాధుర్యము ఆస్వాదించడానికి నాకు ఆసక్తి లేదు అంటున్నారు. నామకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల ఏతాదృశీ తవ కృపా భగవన్మమాపి దుర్దైవమిదృశమహాజని నానురాగ. తర్వాత చెప్తున్నారంటే ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి ప్రవర్తన. దాసులకు ఉండవలసిన ముఖ్య లక్షణము వినమ్రత. అందులోనూ హరిదాసులు ఎలా ఉండాలి? తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరికి. గట్టిపోచ కంటే వినయంగా, చెట్టు కంటే సహనంగా, తమకు గౌరవాన్ని ఆశించకుండా ఇతరులకు తాము గౌరవిస్తూ ఎల్లప్పుడూ హరికీర్తన చేయాలి. సేవించడానికే తప్ప సేవాఫలం ఆశ్రయించకూడదు. ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాత్ భక్తిరహైతుకి త్వయి. ధనం కానీ, తను స్తుతించే జనం కానీ, సౌందర్య రాసులైన స్త్రీలు కానీ, కవితాశక్తి కానీ,
ఇటువంటి వరాలు ఏవీ నేను ఆశించడం లేదు. ఓ జగదీశ, జన్మజన్మలకు నీ చరణ కమలాల సేవను మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఇంకా జీవి అంటే ఎప్పుడు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎలాగో జరిగింది, ఇప్పుడు నన్ను తీసుకో, నన్ను అనుగ్రహించు, నీ దయ చూపించు అని వేడుకోవడం అన్నమాట. అయినంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుధం కృపయా తవ పాదపంకజ స్థితధులీ సదృశం విచింతయ. ప్రభు, నందకుమార, నేను నీ కింకరుడిని. ఎలాగో వచ్చి ఈ భవసాగరంలో పడిపోయాను. ఈ మృత్యుసాగరం నుంచి దయతో నన్ను పైకి లాగి నీ పాదపద్మముల ధూళితో సమానంగా నన్ను స్వీకరించు. ఇటువంటి సేవాభావం కలిగిన తర్వాత సేవించటంలో ఉన్న ఆర్తి కనిపిస్తుంది. నయనం గలదశ్రుధారయ వదనం గద్గదరుద్ధయాగిర పులకైర్నిచితం వపుః కదా తవ నామగ్రహణే భవిష్యతి. నీ నామస్మరణ చేస్తున్నప్పుడు ఎప్పటికీ నా కళ్ళు నిరంతర ప్రేమాశ్రువుల ధారతో అలంకరించబడతాయి. నా కంఠం ఎప్పటికీ గద్గదికమై శరీరం రోమాంచితమవుతుంది. ఇవన్నీ భక్తి పారవస్యపు లక్షణాలు. అటువంటి స్థితి కలిగినప్పుడు భగవంతుడితో వియోగం దుస్సహంగా అనిపిస్తుంది. యుగాయుధం నిమేషేణ చక్షుషా ప్రావృషాయుధం శూన్యాయుధం జగత్సర్వం గోవింద విరహేణ. గోవింద, నీ విరహంతో కూడిన క్షణాలు యుగాలుగా అనిపిస్తున్నాయి. వర్షపు ధారల్లాగా కళ్ళ నుంచి అశ్రువులు స్రవిస్తున్నాయి. నీ వియోగంతో ప్రపంచం శూన్యంగా తోస్తుంది. ఇది విప్రలంబ స్థితి అంటారు. దాని తర్వాత స్టేజ్ ఏంటో తెలుసా? కృష్ణుడు తప్ప అన్యులెవరూ నా ప్రభు కాదు అని గుర్తించటం. ఆశ్లిష్టవాన్ పాదరతాన్ వినష్టు మా అదర్శనాం మర్మహతాం కరోతువా యథా తథా వా విదధాతు లంబటో మత్ప్రాణనాథస్తు సయేవ నా పరః. కృష్ణుడు తప్ప అన్యులెవరూ నా ప్రభువు కారు. దయతో నన్ను తన పరిశ్రమంలోకి తీసుకుని ఆదరిస్తాడో లేదా దర్శనం కూడా ఇవ్వకుండా నా హృదయాన్ని ముగ్గం చేస్తాడో అతని ఇచ్చ. సర్వస్వతంత్రుడితడు, ఏదైనా చేయగలడు. అయితే ఎటువంటి పరిస్థితిలోనైనా అతడే నా పరమ ప్రభువు. ఇది భక్తి పరాకాష్ఠ అన్నమాట. ఎటువంటి స్థితిలో అయినా కృష్ణుడు ఒక్కడే సేవాస్పదుడు. జీవులందరూ చేరవలసిన గమ్యం ఇదే. అయితే మానవ జన్మ తప్ప మరొక జన్మ ఏది భగవంతుని గుర్తించగల జ్ఞానంతో ఉండదు. అటువంటి దుర్లభమైన మానవ జన్మకు ఉన్న విలువను ఎవరు గుర్తించడం లేదు. గుర్తిస్తే ఇంద్రియ తృప్తి కోసం, పేరు ప్రతిష్టల కోసం అన్నిటి వెనుక పరిగెత్తు సమయాన్ని వృధా చేసుకో. తాము సంపాదించిందంతా ఇచ్చేసినా గడిచిపోయిన జీవితంలో ఒక్క క్షణాన్ని కూడా వెనుకరించుకోలేరు. అశాశ్వతమైన ఈ సుఖాలను నమ్ముకుని శాశ్వతమైన ఆనందాన్ని పొందే అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. తనని నమ్మి కొలిచే వాళ్ళకి కృష్ణుడు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. అంతేకాదు, భక్తులు తమ ఆత్మను ఆధ్యాత్మిక లోకాలకు చేర్చాలి అంటే అష్టాంగ యోగం అభ్యసించాల్సిన అవసరం లేదు. దేవాదిదేవుడే ఎంతో కరుణతో తన గరుడ వాహనం పైన వచ్చి వెంటనే ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరిస్తాడు. భగవద్గీతలో కృష్ణుడు ఈ విషయాన్ని నొక్కి చెప్పాడు. ఏతు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసా. పార్థ, తమ కర్మలన్నింటినీ నాకు వదిలేసి అన్యచింతన లేకుండా నా పట్ల భక్తియుక్త సేవలో నిమగ్నులవుతూ తమ మనసును నాపైన స్థిరంగా నిలుపుకొని ఎల్లప్పుడూ నన్ను ధ్యానించే వాళ్ళని జనన మరణాలతో కూడిన సంసార సాగరం నుంచి సత్వరమే రక్షిస్తాను. చూడండి, ఇంతకంటే మహాభాగ్యం ఏముంటుంది? ఏమాత్రం ఆలస్యం చేయకుండా భక్తులను భవసాగరం నుంచి ఉద్ధరిస్తాను అని కృష్ణుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజానికి భగవంతుడి చరణకమలాలను ఆశ్రయించుకున్న వాళ్ళకి భక్తియోగ విధానం అత్యంత సులభమైంది. తమ పనుల్లో నిమగ్నులై కూడా హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ 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 హరే హరే. ఈ దివ్యమైన మహామంత్రాన్ని జపించడం. నిజానికి ఈ శ్రవణము కీర్తనము అనే విధానము భగవంతుడు కూడా భక్తుల వైపుకు ఆకర్షిస్తుంది. ఒకసారి స్వయంగా నారాయణుడు నారదమునితో చెప్తాడు, నేను వైకుంఠంలో లేను, యోగుల హృదయాల్లోనూ లేను. ఎక్కడ నా భక్తులు నన్ను గురించి కీర్తిస్తూ స్తుతిస్తూ స్మరిస్తూ ఉంటారో అక్కడ నేను తిష్ట వేసుకుని కూర్చుంటాను. ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. అందువలన భగవంతుడి పవిత్రమైన నామాన్ని జపించడం చేత మాత్రమే భక్తులు సులభంగా సుఖంగా దివ్యమైన గమ్యాన్ని చేరగలుగుతారు. మరి ఇవన్నీ జరగడానికి ఏం చేయాలి? మొదట భగవంతుడి దివ్యమైన లీలా విశేషాలను గురించి వినాలి. అలా వినడానికి చెవులు కావాలి, సేవించడానికి చేతులు కావాలి, ఏ పని చేయాలన్నా చలించడానికి కాళ్ళు కావాలి. అవన్నీ కూడా విరాట్ పురుషుడిలో ప్రకటితమయ్యాయి. అయిన తర్వాతనే జీవుల్లో ఆయా ఆర్గాన్స్ యాక్టివేట్ కావటము జరిగింది. నిర్ణీతమైన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడం ద్వారా మనుషులు ఏ విధంగా పూర్ణత్వాన్ని పొందగలరో కృష్ణుడు అర్జునుడికి వివరించాడు. స్వకర్మణ తం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. విష్ణువుని అర్చించడం ద్వారా, విష్ణు ప్రీతి కోసం యజ్ఞం చేయటం ద్వారా అత్యున్నతమైన జీవన పూర్ణత్వాన్ని పొందగలుగుతారు. విష్ణువు సర్వవ్యాపకుడు కావటం వల్ల అతడి నియంత్రణకు లోబడి జీవులు తమ వాంఛిత సుఖాలను పొందాలి. వాళ్ళ కోరికలున్న ఇవేమీ ఇవే కోరికలు తీర్చుకోవద్దు చెప్పటం లేదు, కానీ ఆయన నియంత్రణకు లోబడి తమ వాంఛిత సుఖాలను పొందాలి. తమ ఇచ్ఛానుసారం వర్తించే స్వతంత్రత జీవులకు లేదు. తప్పనిసరిగా భగవంతుడికి, ఆయన ప్రతినిధులైన దేవతలకు లోబడి వాళ్ళని సంతృప్తిపరచడం ద్వారా మాత్రమే తమ ఆనందాన్ని పొందగలుగుతారు. హరే కృష్ణ.